ఓం శ్రీ సాయిరామ్. సత్యసాయి మహిమా జరికే స్వాగతం. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు ప్రతి ఒక్కరి వెంట జంట ఉండి ఇళ్లకు చేరుస్తారని రుజువైన సంఘటన. అనంతపురం అమ్మాయిలను ఆదుకున్న సంఘటన. వేసవి సెలవుల్లో ఒక రోజున స్వామివారితో సన్నిహితంగా ఉండే ఒక వ్యక్తి, స్వామి, పిల్లలకంతా సెలవులు ఇచ్చారు కదా, ఇక మీరు కొంత విశ్రాంతిగా ఉండవచ్చేమో అంటారు. అప్పుడు స్వామి అంటారు కదా, నాకు ఎక్కడ విశ్రాంతి, ప్రతి ఒక్కరితో నేను వెళ్ళి వాళ్ళ ఇళ్లల్లో దింపి రావాలి కదా అంటారు. అంటే స్వామివారు ప్రతి ఒక్క విద్యార్థితోటి ఇంటి వరకు వెళ్తారని మనకు అర్థమయ్యే సంఘటన. అనంతపురంలో చదివే స్వామి విద్యార్థులు 20 మంది ఒక వీణతో పాటుగా కేరళ రాష్ట్రంలోని వారి వారి సొంత ఊర్లకు వేసవి సెలవుల్లో ప్రయాణం అవుతారు. అనంతపురంలో వారికి రిజర్వేషన్ దొరకనందున వారి ఎదురుగుండా ఆగిన జనరల్ బోగీలోకి అందరూ ఎక్కేస్తారు. ఒక్కొక్కరి దగ్గర చాలా లగేజీ ఉంటుంది. అయితే అది జనరల్ బోగీ కావటం వలన చాలా రష్గా ఉంటుంది. కనీసం నిల్చోను కూడా చోటు దొరకదు. సామాను వాళ్ళ కాళ్ళ దగ్గర పెట్టుకొని బాత్రూమ్ దగ్గర నిల్చోవలసి వస్తుంది. స్వామి, ఏంటి స్వామి ఇది, దీనిలో కేరళ వరకు ఎలా ప్రయాణించగలం స్వామి అని వారంతా స్వామికి మనసులో మొరపెట్టుకుంటారు. ఇంతలో వారికి తెలిసిన మరొక విషయం ఏమిటంటే, ఆ ట్రైన్ మధ్యలో ఒక చోట వారు ఎక్కిన బోగిని విడగొట్టేసి వేరే రైలుకు కలిపి పంపుతారని తెలుస్తుంది. చాలా కంగారు పడతారు. వెంటనే వారు పక్కనే వచ్చిన ధర్మవరం స్టేషన్లో దిగి మానవహారంగా ఏర్పడి వారి లగేజీలన్నీ పక్కనే కొద్దిగా ఖాళీ ఉన్న ఇంకొక బోగీలోకి మార్చుకుంటూ ఉంటారు. ఇంతలో టీసీ వస్తాడు. మీరెవరు, ఎక్కడికి వెళ్ళాలి అని అడుగుతాడు. వీళ్లకు అతడికి సమాధానం చెప్తే ట్రైన్ కదిలిపోతుందేమో అని మౌనంగా తమ పని చేసుకుంటూ ఉంటారు. ఆ టీసీ మరలా అడుగుతాడు కదా, మీరు అనంతపురంలో చదివే అమ్మాయిలైతే మీకోసం 21 బెర్తులు రిజర్వేషన్ అయి ఉన్నాయి. మా పై అధికారులు నాకు మెసేజ్ పంపారు, మీరు వద్దంటే ఇంకొకరికి ఇచ్చేస్తాను అంటాడు. వాళ్ళు వెంటనే పరుగున వాళ్ళ లగేజీ అంతా మోసుకుంటూ వెళ్ళి వారికి రిజర్వేషన్ అయిన బోగీలోకి ఎక్కుతారు. 20 మందికి ప్లస్ 21వ బెర్త్ వారికి, వీణకు ఎవరు రిజర్వేషన్ చేశారు, ఆ పై అధికారి ఎవరు అని ఆశ్చర్యపోతారు. స్వామివారు తప్ప ఆ పని తమ కోసం మరెవరు చేస్తారు అనుకొని స్వామికి ధన్యవాదాలు చెప్పుకొని ఎక్కి సర్దుకుంటారు. అయితే మరొక తమాషా ఏమిటంటే, వారిలో లక్ష్మీ మీనన్ అనే అమ్మాయి కేరళలో తిరువనంతపురం వెళ్ళాలి. ఈ ట్రైన్ కొచ్చి వరకు మాత్రమే వెళుతుంది. ఆ అమ్మాయి అలువా అనే స్టేషన్లో దిగి ఇంకొక రైలు ఎక్కడం కోసం అక్కడ ప్లాట్ఫారం మీదకు వచ్చి కేఫిటోరియం పక్కన ఉన్న లేడీస్ వెయిటింగ్ రూమ్లో కూర్చొని ఉంటుంది. ఆమె వద్ద చాలా లగేజ్ ఉంటుంది. చాలామంది లేడీస్ వచ్చి లోపల కూర్చుంటారు. కొద్దిసేపటిలో ఆ ఊరిలో కలహాల కారణంగా అల్లరి మూక హింసాత్మకంగా చెలరేగి స్టేషన్ వైపు వచ్చి దొరికినవన్నీ పగలగొడుతూ రాళ్ళు రువ్వుతూ ఉంటారు. వెయిటింగ్ రూమ్లో ఉన్న మహిళలంతా బయటికి వెళ్ళిపోతారు. ఈ అమ్మాయి దగ్గర చాలా సామాను ఉండటం వలన అది తీసుకొని వెళ్ళలేక స్వామిని తలుచుకుంటూ సాయిరామ్ సాయిరామ్ స్వామి అని అనుకుంటూ అక్కడ కూర్చొని ఉంటుంది. కొద్దిసేపు అయిన తరువాత ఆ కేకలు దూరం అవుతాయి. అందరూ తిరిగి లోపలికి వచ్చేస్తారు. అప్పుడు వెళ్ళి చూస్తే కెఫిటోరియం గాజు గ్లాసులన్నీ పగలగొట్టబడి ఉంటాయి. ఆ తర్వాత కొద్దిసేపటికి ఆమె వెళ్ళే ట్రైన్ వస్తుంది. ఆ అమ్మాయి రైలు ఎక్కి వెళ్ళగలుగుతుంది. కెఫిటోరియం వరకు వచ్చిన అల్లరి మూక ఆ అమ్మాయి వెయిట్ చేసే వెయిటింగ్ రూమ్లోకి రాకుండా ఆపిన అదృశ్య హస్తం ఎవరిది? స్వామిది తప్ప, స్వామివారు తప్ప ఎవరు అలా చేయగలరు? అందుకే స్వామివారు
అందరినీ వెంట జంట ఉండి ఇళ్ళ వరకు దిగబెడుతున్నారు అని మనకు అర్థమవుతున్నది కదా. స్వామి ప్రతి ఒక్కరిని కాపాడుతూ రక్షిస్తూ ఉంటారు. తన విద్యార్థులనే కాక ఆపదలో ఉన్న వారినంతా స్వామి కాపాడుతూనే ఉంటారు. 1000 మంది తల్లిదండ్రుల ప్రేమ స్వామివారిది. జై సాయిరాం.